నమస్తే మా, గుడ్ మార్నింగ్. ఇప్పుడు వెళ్ళేసిన 12 అవుతుంది. ఏందేమో నాకు అర్థమే అవుతలేదు. ముక్కంతా బాగా బ్లాక్ ఉన్నట్టు అనిపిస్తుంది. మా వాయిస్ కూడా డిఫరెంట్ వస్తుంది. ఏదో 4-5 మాస్క్లు వేసుకున్న తీరు డెడ్ పూల్ గాని లాగా మఫుల్డ్ వాయిస్ వస్తుంది. ఫస్ట్ అయితే కాఫీ సెట్ చేద్దాం. హోప్ఫుల్లీ కొంచెం బెటర్ అయితే సూపర్ ఉంటుంది. కాఫీ వేసుకున్నా తాగుతున్నా సెట్ అవుతుంది కావచ్చు. ఏం కాదు, పడుకునేటప్పుడు విక్స్ పెట్టుకున్నా. మా ఐ థింక్ ఈ రోజు కూడా యూట్యూబింగ్ డే లాగా పెట్టుకుందాం. అదే మనకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీకెండ్ అయిపోయింది అంటే ఆఫీస్ పని పిచ్చగా ఉంటది. సో మనకు దొరికిన కొద్దో గొప్ప టైం అంటే ఇప్పుడే జస్ట్ మంచి కూర్చొని స్క్రిప్ట్ రాసుకుందాం. నిన్నటి వెజ్ పులావ్ సెట్ చేసిన. ఈరోజు వెదర్ అయితే ఏకదం క్లౌడీ ఉంది. I'm all fresh up and back. అమ్మా, ఒక చిన్న క్లిప్ రికార్డ్ చేయడానికి ఎంత ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది తెలుసా? బాగా వీక్ ఉన్నా, నాకు అర్థమవుతుంది. గొంతు కూడా బాగా హెవీగా ఉంది. ఇట్స్ ఫైన్. ఒక గంటన్నర పని చేసుకుని తర్వాత పోయి లంచ్ చూద్దాం. ఇప్పటిదాకా ఆల్రెడీ లంచ్ చేసినాం కదా అంటే అది లంచ్ కాదు, అది బ్రేక్ఫాస్ట్ కి మంచ్కి మధ్యలో చేసేది మినీ బ్రంచ్. Little bit hungry, ma. Let's make a quick egg sandwich. Very simple, egg, cheese and bread. కోక్ తాగాలి అని ఉంది, అట్నే ఉంటుంది. ఎందుకుండదు? Moments later. ఇప్పుడే మన ఖజానాలో వెతుకుతే నాకు ఇది దొరికింది. గెస్ వెన్ వి బాట్ దిస్? డిసెంబర్ 2022 లో ఇండియాకి పోయి రిటర్న్ బయలుదేరినప్పుడు మధ్యలో క్యాబ్ ఆపిది కొనుక్కున్నా. వి స్టిల్ హ్యావ్ ఇట్. ఐ హోప్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉండాలని కోరుకుంటున్నా. మన దగ్గర జెండుబామ్ రోల్ అని కూడా ఉంది. 2 months ముందు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇంకెప్పుడు తగ్గుతుందిరా? ఇంట్లో కొన్ని గ్రాసరీస్ అయిపోయినా ఉండే, రైస్ బ్యాగ్ అండ్ స్టఫ్. రూమ్మేట్ బాయ్ బయటికి పోయిండు, తీసుకొచ్చిండంట. ఫోన్ లోపలనే మర్చిపోయినా, కీస్ కూడా మర్చిపోయినా. మనోడు కనిపించకపోతే అవుటే. స్టీమ్ లో పసుపు కూడా ఇస్తారా? పసుపు స్టీమ్, పసుపు జిల్లా తెలిసి మా తెస్తారు. A few inches later. మా సమ్ సీరియస్ స్టఫ్ హాస్ హ్యాపెండ్. ఈరోజు సండే, ఎడ్యుకేషన్ లోని ఇంకా కొంచెం పేమెంట్ చేద్దామని చూస్తున్నా. మొన్న చేసిన పేమెంట్ ఏమో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కట్టనుండే. ఈ రోజు ఐసిఐసిఐలా కాకుండా ఎస్బీఐలో పైసలు ఉన్నాయి. ఎస్బీఐ నుంచి కడదామని చెప్పి ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసిన. ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఇగో ఈ ఎర్రర్ వచ్చింది. వీఆర్ అనేబుల్ టు ప్రాసెస్ ద ట్రాన్సాక్షన్ యాజ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ యువర్ ప్యాటర్న్ ఆఫ్ యువర్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్. ప్లీజ్ ట్రై అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని పంపిండి ఎస్బీఐ వాడు. మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లోడింగ్ అని వచ్చి ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి ఫోన్ కి ఎస్ఎంఎస్ వచ్చింది. నెట్ బ్యాంకింగ్ అకౌంట్ లాగిన్ అయిదామని చూస్తుంటే యూజర్ నేమ్ హాస్ బీన్ డియాక్టివేటెడ్ అని వస్తుంది. ఫోన్ లో కూడా ఎస్బీఐ యూనో యాప్ ఓపెన్ అయితే లేదు. పైసలు అకౌంట్ స్టక్ అయిపోయినారా బాయ్? ఏంద్రా కథ. ఆల్ రైట్, ఇప్పుడే చాట్ జీపీటీ లా ఇంకా గూగుల్ లా రెడిట్ లా ఫారం లా అక్కడిక్కడ చూస్తే అర్థమైంది ఏంది అంటే, ఇట్లా యూజర్ ఐడి డియాక్టివేట్ అయినప్పుడు మనకున్న ఒక్కగానొక ఆప్షన్ బ్రాంచ్ విజిట్ కావడం అంట. ఒకసారి కస్టమర్ సర్వీస్ కి కాల్ చేద్దామని చేసిన, బాయ్ ఇట్లా అకౌంట్ బ్లాక్ అయింది, ఏంది పరిస్థితి అని అంటే బ్రాంచ్ విజిట్ కావాలని చెప్పిండు. బాబా ఇట్లా నేను ఇండియాలో లేను, ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని అడిగితే నా బ్రాంచ్ ది ఫోన్ నంబర్ ఇంకా ఈమెయిల్ ఐడి ఇచ్చిండు. ఆ ఈమెయిల్ ఐడికి ఒక లెటర్ రాసి వీసా కాపీ పాస్పోర్ట్ కాపీ పంపని చెప్పిండు. మనం ఇప్పుడు మెయిల్ పంపుతాం, మనకు రెస్పాన్స్ ఎప్పుడు వస్తుంది, అకౌంట్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఏందో ఏమో పంచాయతీ నాకేం అర్థం అవుతలేదు. ఆల్ రైట్, లెటర్ రాసేసిన. పేపర్లో లెటర్ రాసి ఎన్ని రోజులైంది తెలుసామా? ఇలా చూడు, టు ద మేనేజర్ ఎస్బీఐ అంబర్పేట్ బ్రాంచ్, డియర్ సార్. మొత్తం వేరే లెవెల్ 10th క్లాస్ వైబ్స్ వస్తున్నాయి. ఆల్ రైట్, ఈమెయిల్ అయితే పంపించిన. హోప్ఫుల్లీ ఇప్పుడు ఇండియాలో మండే అవుతుంది కాబట్టి మనకి ఈ రోజు రివర్ట్ వచ్చేస్తే బాగుంటుంది. One pathetic sob story later. A little later. అస్సలు ఓపిక లేదురా మావా. అప్పటి నుంచి ల్యాప్టాప్ ముందర కొంచెం పని చేసుకున్నా, బట్ చాలా ఫీవరిష్ ఉంది. అండ్ సండే కూడా అయిపోవస్తుంది. రేపు ఒకటే రోజు మనకు హాలిడే. ఎల్లుండి లోపు మళ్ళీ హెల్తీ అయిపోవాలి బాబాయ్. 1 hour later. డిన్నర్ టైం. మన రూమ్మేట్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అండ్ వీ హావ్ పిజ్జా ఎట్ హోమ్. Later that night. ఓ మై గాడ్, ఇంకెట్లనే ఉందిరా. ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా నీళ్ళు వేడి చేసుకొని ఆవిరి పడదాం. దాంట్లో విక్స్, జెండుబామ్, జిందా తెలిస్మాత్, పసుపు అన్ని కలిపి ఆవిరి పడదాం. పట్టి మొహం తుడుచుకొని ముఖం మొత్తానికి విక్స్ పెట్టి టాబ్లెట్ వేసుకొని మందాం. దెబ్బకు మొత్తం పోవాలి. బాయిలింగ్ వాటర్, నైస్. రెడ్ జెండుబామ్, విక్స్, జిందా తెలిస్మాత్ మా కొని ఒక 2 years అయినట్టుంది, ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలే.
ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నా. వెరీ టఫ్. ఒక 20 minutes అయిందిరా, ఇంకా అవుట్ అయినా. కొంచెం బెటర్ ఉంది కానీ మొత్తం క్లియర్ అయినట్టు అనిపిస్తలేదు ఇంకా. అగైన్ levocetirizine, paracetamol. I wish this to be the last tablets that we are taking for now at least. ఆల్ డన్. విక్స్ పెట్టినా మొత్తం చిటపట మంటలేస్తుంది. పైన ఫ్యాన్ కూడా దిమ్మదు. ఇట్లనే పోయి సీదా మంట. రేపు లేవగానే ఇచ్చిపడేసేటట్టు ఉండాలి. అప్పటి వరకు మీరు మాత్రం ఇచ్చిపడేయండి. సో అది కథ. అంతే మరి. బాయ్.